శ్రీ శబరిమల ఆలయం పవనంతిట్ట జిల్లాలోని పశ్చిమ కనుమల పర్వత శ్రేణులలోని పెరియార్ టైగర్ రిజర్వ్లో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల. ప్రతి సంవత్సరం 100 మిలియన్లకు పైగా భక్తులు సందర్శించే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక యాత్రలలో ఒకటి. అయ్యప్ప ఆలయం 18 కొండల మధ్య నెలకొని ఉంది. శబరిమల వద్ద పుణ్యక్షేత్రం అయ్యప్పన్ యొక్క పురాతన ఆలయం. దీనిని శాస్త్ర మరియు ధర్మశాస్త్ర అని కూడా పిలుస్తారు. 12వ శతాబ్దంలో పొందళం రాజవంశానికి చెందిన మణికందన్ అనే యువరాజు శబరిమల ఆలయంలో ధ్యానం చేసి దైవంతో ఐక్యమయ్యాడు. మణికందనే అయ్యప్పన్ అవతారం. 1991లో కేరళ హైకోర్టు 10 సంవత్సరాల కంటే ఎక్కువ మరియు 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళలు శబరిమల ఆలయంలో పూజలు చేయటానికి ప్రవేశాన్ని పరిమితం చేసింది. ఈ ఆలయం మండల పూజ సుమారుగా నవంబర్ 15 నుండి డిసెంబర్ 20 వరకు, మకర విళక్కు లేదా మకర సంక్రాంతి జనవరి 14, మహావిశ్వ సంక్రాంతి ఏప్రిల్ 14 రోజులలో మరియు ప్రతి మలయాళ మాసంలోని మొదటి 5 రోజులలో మాత్రమే పూజల కోసం తెరిచి ఉంటుంది. భక్తులు యాత్రకు ముందు వ్రతం 41 రోజుల తపస్సు పాటించవలసి ఉంటుంది. ఇది రుద్రాక్ష లేదా తులసి పూసలతో చేసిన ప్రత్యేకమైన మాలను అంటే ఒక గొలుసును ధరించడంతో ప్రారంభమవుతుంది. వ్రతం యొక్క 41 రోజులలో భక్తులు కఠినమైన శాకాహార ఆహారాన్ని పాటించవలసినదిగా కోరడమైనది. శ్రీ శబరిమల ఆలయం బ్రహ్మచర్యం పాటించటం, అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా ఉండటం, మద్యపానం చేయకపోవడం, భక్తుడు నల్లని దుస్తులు ధరించాలి. వారికి జుట్టు కత్తిరించుకోవడానికి లేదా గడ్డం గీసుకోవడానికి అనుమతి లేదు. భక్తుడు ఉదయం సాయంత్రం వేళల్లో ప్రార్థనలు చేసి దేవాలయాలను సందర్శించాలి. 41 రోజుల తర్వాత భక్తుడు అయ్యప్ప స్వామి విగ్రహానికి పూముడిని శబరిమల ఆలయానికి నైవేద్యాలు సమర్పించడానికి ఉపయోగించే చేనేత పత్తి వస్త్రంతో చేసిన ఒక సంచి తలపై మోస్తూ శబరిమల యాత్ర చేయాలి. ఇది జీవాత్మ పరమాత్మలో విలీనం కావడాన్ని సూచిస్తుంది. శబరిమలకు కన్ని అయ్యప్పగా తన మొదటి యాత్రలో యాత్రికుడు ఎరుపు రంగు ఇరుముడిని ఉపయోగిస్తే, ఇతరులు 3వ సంవత్సరం వరకు ముదురు నీలం రంగును, ఆ తర్వాత కాషాయ రంగు ఇరుముడిని ఉపయోగిస్తారు. శబరిమల యాత్ర చాలా కష్టతరమైనది, శ్రమతో కూడుకున్నది. ఎందుకంటే దట్టమైన అడవి గుండా వెళ్ళవలసి ఉంటుంది. ఇరుముడిని మోసుకెళ్తున్న భక్తులు 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామి ఆశీర్వాదం పొంది ఇంటికి తిరిగి వచ్చి యాత్ర ముగింపుకు చిహ్నంగా ఇరుముడిని దించుతారు. శాస్త్రారాధన దక్షిణ భారతదేశపు అతి ప్రాచీన చరిత్రలో ఒక భాగం. శబరిమలలో ఆ దేవుడిని అయ్యప్పగా మరియు ధర్మశాస్త్రంగా పూజిస్తారు. పతినెట్టు త్రిపడికల్ లేదా 18 పవిత్ర మెట్లు ఆలయానికి ప్రధాన మెట్ల మార్గం. ఆచార ప్రకారం ఇరుముడికెట్టు లేకుండా ఏ యాత్రికుడు కూడా ఈ 18 పవిత్ర మెట్లను ఎక్కలేడు. నెయ్యభిషేకం అనేది పల్లికెట్టు లేదా ఇరుముడిలో యాత్రికులు తెచ్చిన పవిత్రమైన నెయ్యిని పోయడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.